హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. చాలామంది పాస్టర్లు, సేవకులైన వాళ్ళు, అలాగే ఎవరైనా సరే సో యూట్యూబ్ లైవ్ చేయాలంటే కనుక మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అది లేకుండా మన మొబైల్ నుండే ఈజీగా యూట్యూబ్ లైవ్ లేదా ప్రసంగాలు కానీ ఎలా చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఒక బెస్ట్ యాప్ అయితే మీకు పరిచయం చేస్తాను. సో ఆ బెస్ట్ యాప్ పేరు ఏంటంటే ప్రిజ్మ్ లైవ్ స్టూడియో అండి. సో ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్దాం. సో అది టైప్ చేద్దాం, ప్రిజ్మ్ లైవ్ స్టూడియో. దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్ మొబైల్ నుండి లైవ్ చేయొచ్చు అండి. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో లైవ్ చేయాలంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్ యూట్యూబ్ నుండి యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేయొచ్చు. సో ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ప్రిజమ్ లైవ్ స్టూడియో అని టైప్ చేసిన తర్వాత సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఇది నేను కనబడుతున్నాను. రైట్. ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే దీంట్లోకి లాగిన్ అవ్వాలండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఈ విధంగా లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా ఛానల్లో అందుకే డేవిడ్ వెబ్ టెక్ అది లాగిన్ అయ్యాను. ఇది లాగౌట్ అయిపోతే మళ్ళీ కొత్తగా అవ్వాలన్నమాట. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఒకసారి మీకు లాగౌట్ చూపిస్తానండి. ఎందుకంటే అది ఓపెన్ చేసిన వెంటనే ఏమొస్తుంది అన్నది మీకు తెలియాలి కాబట్టి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఎవరో డ్యాన్స్ చేస్తారో ఈ విధంగా యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీరు గూగుల్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో నాకు చాలా అకౌంట్లు ఉన్నాయి. సో నేను నా అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాను. సో లైవ్ ఇవ్వడానికి. రైట్ అండి, నా అకౌంట్ లాగిన్ అయింది. నేను మీకు కనబడుతున్నాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత లైవ్ ఇవ్వాలంటే కనుక ఇక్కడ లైవ్ అని ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ అని ఉంది, కింద చూడండి కనెక్ట్ ఉంది, లైవ్ అని ఉంది, వీడియో ఫోటో ఉంది. సో ఓన్లీ నేను ఇప్పుడు లైవ్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి చాలామందికి ఇదే ఇంపార్టెంట్. సేవకులు ఏంటంటే పాపం వాళ్ళకి యూట్యూబ్లో అకౌంట్ ఉంటుంది కానీ 1000 సబ్స్క్రైబర్స్ లేనందున లైవ్ చేయలేరు అనమాట. సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి నిజంగా. దీనివల్ల ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ యాప్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత రెడీ అన్న దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ రెడీ అన్న క్లిక్ చేసిన తర్వాత సెట్ డెస్టినేషన్ అని అడుగుతుంది. అంటే మీరు ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇవ్వాలనుకుంటున్నారా, యూట్యూబ్ ద్వారా లైవ్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో నేను మెయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు ఫేస్బుక్ మీద, యూట్యూబ్ మీద చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటానండి. డెస్టినేషన్ యూట్యూబ్. సో ఇక్కడ పైన కనెక్ట్ యూట్యూబ్ ఆర్ యూట్యూబ్ కస్టమ్ ఆర్టీఎంపీ అని ఉంది. మనం కనెక్ట్ యూట్యూబ్ ద్వారా వెళ్దాం. సో ఇక్కడ అకౌంట్ చూసుకోమంటుంది. యాక్చువల్గా ఏంటంటే యూజ్ అనదర్ అకౌంట్ అంటే ఆల్రెడీ నేను నా యొక్క వేరేది ఉంది కాబట్టి అది చేస్తాను. లాగిన్ అవ్వాలంటే ముందు వెరిఫై చేసుకుంటుంది. దీనివల్ల వెరిఫై చేయొచ్చు. ఇది జెన్యూన్ యాప్ అండి, పర్లేదు. మన డీటెయిల్స్ అయ్యి ఫ్రీగా ఎంటర్ చేయొచ్చు. సో జెన్యూన్ యాప్ ఇది. సో ఈ విధంగా మనం యూట్యూబ్ కనెక్ట్ చేసిన తర్వాత నన్ను వెరిఫికేషన్ అడిగింది. రైట్, నేను కన్ఫర్మ్ చేశాను. అండ్ అది అడుగుతా, సెక్యూరిటీ ఉంటుందిలే నా మొబైల్కి, మీరే ఓపెన్ చేశారా ఏంటని అడిగింది. రైట్, నేనే ఓపెన్ చేశానని చెప్పాను అనమాట. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి మీకు. ఏది యూట్యూబ్ కనెక్ట్ చేసుకున్నాక యూట్యూబ్ కూడా వెరిఫై చేస్తారన్నమాట. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలో అని క్లిక్ చేయాలి. నో ప్రాబ్లం, ఇది మంచి యాప్ అండి, దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. సో అలౌ చేసాం కాబట్టి ఇది ఈ విధంగా వచ్చిందనమాట. మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. పబ్లిక్ ఉంది, అన్లిస్టెడ్ ఉంది, ప్రైవేటు. సో పబ్లిక్లో లైవ్ అంటే నేను ప్రస్తుతానికి ఇవ్వను కానీ అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసుకుంటాను. అన్లిస్టెడ్ అంటే అది మనం ఎవరికైతే లింక్ని చేస్తామో వాళ్ళు మాత్రమే చూడగలరు అనమాట. అన్లిస్టెడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసుకుని ఓకేలోకి ఓకే చేస్తానండి. సో ఈ విధంగా లైవ్ చేసే ముందు చిన్న సెట్టింగ్స్ చేయాలండి. అది మీకు ముందు చెప్పాలి. యాక్చువల్గా ఆ సెట్టింగ్స్ ఏంటన్నది చెప్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే సెట్టింగ్స్ చూపిస్తాను మీకు. ఈ విధంగా వస్తుంది కదండి సెట్టింగ్స్. ఇక్కడ స్ట్రీమ్ డెస్టినేషన్స్ అనేది యూట్యూబ్ అనేది ఆల్రెడీ మనం లాగిన్ అయ్యాం, అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ డౌన్లోడ్ క్వాలిటీ.
సేవ్ ఇన్ అడ్జస్టబుల్ క్వాలిటీ అదే ఉంచండి, డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే ఉంచేయండి. వీడియో రిజల్యూషన్ మట్టికి మాత్రం మీ క్వాలిటీ మీ ఇష్టం. 720 ఉంది, 480p, 360p అని ఉంది, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే 720 చేశాను. రిజల్యూషన్ మట్టికి క్లారిటీ రావాలి అంటే కనుక మీకు నెట్ స్పీడ్ అది బాగుంది అనుకుంటే కనుక సో మొబైల్లో ఉన్న నెట్ సరిపోతుందండి. సో బాగుంది అనుకుంటే కనుక 1080 చేసుకుంటే క్లారిటీ బాగుంటుంది అన్నమాట, వీడియో క్లారిటీ. అలాగే బిట్ రేట్ వచ్చేసి దీంట్లో చాలా ఉన్నాయి. అయితే డిఫాల్ట్ బిట్ రేట్ 3000 kbps ఉంది కాబట్టి అది ఉంచేయచ్చు, పర్లేదు, బాగానే వస్తుంది. నేను ఆల్రెడీ దాన్ని టెస్ట్ చేశాను. సో ఈ విధంగా ఇంకేమున్నాయి, ఇది ఎలా ఉంచేయండి. ఎలో డిస్ప్లే అబో అదర్ యాప్స్ అని ఉంది, అది 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 సెలెక్ట్ చేసి ఉంచండి, అంతేనండి. ఇంకా అంతే, మీ డిఫాల్ట్ మిగతా ఎలా ఉంచేయచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేస్తాను, వెనక్కి వస్తాను. సో మరలా క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ అన్లిస్టెడ్ చేశాను కాబట్టి ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. టెస్ట్ లైవ్ అనేదో నేను చేస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా టైప్ చేసి ఉంటే డైరెక్ట్గా ఇది అది తెచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రైమ్ లైవ్ స్టూడియో యాప్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి మన ఇక్కడ ఇది వస్తుంది, దీన్ని తీసేసి మనం ఓన్గా పెట్టుకోవచ్చు అనమాట ఏదోటి. సో ఏదోటి మీకు మీ ప్రసంగాలు కానీ లేకపోతే మీరు ఎన్నుకున్న అంశం బట్టి ఇక్కడ రాసుకుంటారు. డిస్క్రిప్షన్ అనేది లైవ్ బై డేవిడ్ వెబ్టెక్ అని ఖచ్చితంగా ఈ ఛానల్ ఎందుకంటే మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ చిన్న చిన్న విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో డేవిడ్ వెబ్టెక్ అని టైప్ చేస్తాను నేను. ఓకే, అంత చేసాం కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే డన్. సో డన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే గో లైవ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హారిజెంటల్ ఆన్ చేయాలండి, అది చేయలేదు అందుకే అది ఎలా చూపిస్తుంది. రైట్, అది ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లైవ్ చేయొచ్చు అనమాట. అది ఆల్రెడీ లైవ్ బ్రాడ్కాస్ట్ అన్లిస్టెడ్లో రికార్డ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసేసి నేను టెస్ట్ కాబట్టి ఈ విధంగా చేసేయచ్చట. సో ఇది కనుక మీరు చెయ్యాలి అనుకుంటే ఇలా హారిజెంటల్గా పెట్టుకుంటే కనుక చూడండి అది తిప్పమంటుంది, ఇలా ఉండి చేసినా మీకు బాగానే రికార్డ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా యూట్యూబ్ లైవ్ అని చేయొచ్చు అనమాట. చాలామంది ఏంటంటే మంచి మంచి ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళు వర్తమానాలను ఏంటంటే పాపం వాళ్ళకి తెలియక యూట్యూబ్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మంచి ప్లాట్ఫామ్ కాబట్టి యూట్యూబ్లో చేయడం వల్ల ప్రజలకి మంచి వర్తమానాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఈ విధంగా లైవ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు ఉపయోగిస్తారని, సో బెస్ట్ యాప్ అండి, ఉపయోగిస్తారని ఆశిస్తూ, సో లైక్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. సో చూస్తూ ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ డేవిడ్ వెబ్టెక్. సో ఈ విధంగా అదే క్లోజ్ చేయాలంటే ఎండ కొట్టాం కదండి. సో ఎండ కొట్టగానే ఆటోమేటిక్గా ఇది మన మొబైల్లో సేవ్ అవుతుంది, ఆల్రెడీ యూట్యూబ్కి లైవ్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో మీరు దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ డేవిడ్ వెబ్టెక్ అండి.